హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. రోజు రొటీన్గా ఒకే రైస్ కాకుండా ఈరోజు డిఫరెంట్గా టమాటో రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన టమాటో మసాలా రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా టమాటో మసాలా రైస్ చేసుకొని ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకుందాము. చికెన్ కర్రీ చేసుకోవడానికి నేను ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని 1 kg తీసుకున్నాను. అలాగే మనం మసాలాలు ఎలా వేసుకుందామో చూద్దాం. కేజీ చికెన్కి 3 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ పసుపు. మనం 3 స్పూన్స్ కారం తీసుకున్నాం కదా, 3 స్పూన్స్ కారంకి 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటే మనకు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని, పుదీనాని కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ వరకు వేసుకోవాలండి. మనం మొత్తం పుదీనా ఒకేసారి వేయకుండా కొంచెం రైస్లోకి ఉంచుకుందాము. అలాగే కొత్తిమీరని కూడా సగం వరకు చికెన్లో వేసేసుకొని మిగతా సగంని మనం రైస్లో వాడతామండి. అందుకే నేను సగం వేసుకున్నాను. అలాగే ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకుంటే మనకు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మనకు చికెన్ కొంచెం గ్రేవీగా ఉండడం కోసం 3 స్పూన్స్ గట్టి పెరుగుని తీసుకోవాలండి. మనం లూజ్గా ఉన్న పెరుగుని తీసుకున్నామంటే మనకు చికెన్లో ఎక్కువగా గ్రేవీ అవుతుంది. ఇలా గట్టి పెరుగు తీసుకున్నామంటే మనకు ఫ్రై లాగా చాలా బాగుంటుంది. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని మనకు చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకొని మనకి మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఇంతకు ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వాడితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ని మొత్తం వేసేసి మనకు ఆయిల్లో చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ కర్రీలో ఇంకా ఏ మసాలాలు వేయొద్దండి. మనము ముందే అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా మసాలాలు మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసామంటే మనకు ఈ విధంగా కుక్ అవుతుంది. మనకు ఇలా ఈజీగా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ కుక్ చేసుకున్నామంటే టమాటో మసాలా రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనం పెట్టి వదిలేసామంటే మనకు మాడిపోతుందండి. మనం వాటర్ వేయట్లేదు కదా, అందుకే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇంకా ఎలాంటి మసాలాలు వేయొద్దండి. మనం అన్ని మసాలాలు ముందే చికెన్లో వేసి కలుపుకున్నాం కదా, మనం ఒక ఆయిల్ మాత్రమే వేసేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన చికెన్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మనకు చికెన్ కర్రీ ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మసాలా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. టమాటో మసాలా రైస్ చేయడానికి ఇలా నేను పెద్ద సైజుగా ఉన్న టమాటోస్ని తీసుకొని మనం ముందుగానే టమాటోస్ని ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వలన మనకు పచ్చి స్మెల్ లేకుండా టమాటో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నేను పెద్దగా ఉన్న 2 టమాటోస్ని తీసుకున్నానండి. మీకు చిన్నగా ఉంటే మీరు 4 తీసుకోవాలి. అలాగే నేను ఇలా పెద్దగా ఉన్న 2 టమాటోస్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. మనం అలానే వేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదండి. అందుకే ఇలా కట్ చేసి వేసుకున్నామంటే మనకు ఈజీగా మిక్స్ అవుతుంది. ఈ టమాటోతో పాటుగా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని అలాగే కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే మనకు టమాటో మసాలా రైస్ చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో రైస్ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా దంచని గరం మసాలాని తీసుకుంటున్నానండి. ఇలా గరం మసాలాని కొంచెం వేసేసుకొని
మనము ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ గరం మసాలా వేయొద్దండి. మనం ఇంతకు ముందే చికెన్లో వేసుకున్నాం కదా, అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రైస్లో మసాలా ఎక్కువ వేయట్లేదండి మనం, ఎందుకంటే చికెన్లో వేసుకున్నాం కదా, అందుకే కొంచెం చూసి తక్కువగా వేసుకోవాలి. మరి రైస్లో కూడా ఎక్కువ వేసామంటే మనకు చాలా స్పైసీ అవుతుంది. మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని కొద్దిసేపు పాటు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మనం చికెన్లో వేసుకున్నాం కదా, అందుకే సాల్ట్ కూడా మనము చూసి మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిసేపు టమాటోని ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకే నేను వాటర్ని 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను. మనం 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకు రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసి మనకు వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని వేసుకుంటే మనకు రైస్ త్వరగా కుక్ అయిపోతుందండి. నేను 2 అవర్స్ ముందే రైస్ని నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన రైస్ని ఇప్పుడు మనము మరుగుతున్న వాటర్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం మనకు మసాలాలో కలిసిపోయేలాగా బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఈజీగా కలిసిపోతుంది. ఇలా బాగా తిప్పేసి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వాడడం వలన మనకు రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు రైస్ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసి రైస్ త్వరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మెల్లగా తిప్పుతూ కలపాలండి. మనం ఫాస్ట్గా తిప్పామంటే రైస్ మొత్తం విరిగిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసి మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే టమాటో మసాలా రైస్ రెడీ అయిపోతుందండి. సేమ్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మెల్లగా కదుపుతూ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది కదండి, అడుగు మాడకుండా కింద ఒక పెనంని పెట్టేసి దానిపైన మనం కుక్ చేస్తున్న కుక్కర్ని పెట్టేసామంటే మనకు రైస్ అడుగంటకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన రైస్ని మనం చికెన్ గ్రేవీ కర్రీతో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరని, అలాగే మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ గ్రేవీ కర్రీని, ఆ చికెన్ గ్రేవీ కర్రీని కూడా పెట్టేసుకొని టమాటో మసాలా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, అలాగే ఆనియన్స్ని అలాగే నిమ్మరసంతో పాటుగా తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్ అండి. రోజు రొటీన్గా ఒకే రైస్ కాకుండా ఇలా రైస్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.